అమెరికా చైనా ట్రేడ్ వార్తో భారత్ లబ్ధి పొందుతుందా? అమెరికాలో చైనా వస్తువుల ధరలు పెరిగితే వాటి స్థానంలో భారత్ నుంచి ఎగుమతులు పుంజుకుంటాయా? అమెరికా సుంకాల్ని తప్పించుకునేందుకు చైనా అవలంబిస్తున్న కొత్త మార్గాలేంటి? చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. చైనా నుంచి వచ్చే అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై 10% సుంకం విధించారు ట్రంప్. ఈ క్రమంలో చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే పార్సిళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా పోస్టల్ సర్వీస్ ప్రకటించింది. అమెరికాకు రవాణా అవుతున్న పార్సిళ్లలో దాదాపు సగం చైనా నుంచి వస్తున్నవేనని యుఎస్ కాంగ్రెస్ కమిటీ తెలిపింది. ముళ్లును ముళ్ళుతోనే తీయాలన్నట్లు అమెరికా వస్తువులపైనే ట్యాక్స్ల కొరడా జులిపించింది డ్రాగన్ కంట్రీ. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లపై 15% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ముడి చమురు, వ్యవసాయ పరికరాలు, పెద్ద ఇంజిన్ల కార్లపై 10% సుంకాన్ని వసూలు చేయనున్నట్లు చైనా తెలిపింది. అలాగే యాంటీ ట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించిందంటూ గూగుల్ పై విచారణకు ఆదేశించింది చైనా. ఎల్ఎన్జీకి ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారు చైనా. అమెరికా అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. అమెరికా వ్యతిరేకులు తమ ప్రొడక్ట్స్ పై ట్యాక్స్లు వేసే వారందరిపైన సుంకాల విధింపు తప్పదని స్పష్టం చేశారు ట్రంప్. They put tariffs on things that we want to do, like for instance, I think they actually, in terms of these are non-economic or non-monetary tariffs, and those are very bad, and they make it very difficult to bring products into Europe, and yet they expect to be selling, and they do sell their products in the United States. So we have, hundreds of billions of dollars of deficits with the EU, and nobody's happy with it, and we're going to do something about it, but nobody's happy with it. I think the EU has to speed up their process. Friends of mine that are in some of the nations within the EU, great people, they want to be able to compete better, and you can't compete when you can't go through the approval process fast. There's no reason why it can't go faster. So ఇప్పటివరకు భారత్ పై ఎలాంటి కొత్త సుంకాలు విధించలేదు. డాలర్ కు ప్రత్యామ్నాయం వెతుక్కునే దేశాలకు భారీ సుంకాలతో దెబ్బతీస్తానని హెచ్చరించారు. బ్రిటన్, ఐరోపా సమాఖ్యలను వదలబోనంటున్నారు. ప్రస్తుతం $800 కన్నా తక్కువ ధర ఉండే వస్తువులను డి మినిమిస్ విధానం కింద సుంకాలు లేకుండానే అమెరికాలోకి అనుమతిస్తున్నారు. దాంతో చైనా, మెక్సికో తదితర దేశాల నుంచి తక్కువ ధర పలికే ప్యాకేజీలు ఈ కామర్స్ ద్వారా అమెరికాలోకి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి. ఈ ప్యాకేజీల్లో ఫెంటానిల్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు ఉంటున్నాయి. దశాబ్దం క్రితం డి మినిమిస్ నిబంధన కింద ఏటా అమెరికాలోకి 14 కోట్ల ప్యాకేజీలు రాగా ప్రస్తుతం ఆ సంఖ్య 100 కోట్లకు చేరింది. ట్రంప్ డి మినిమిస్ నిబంధనను రద్దు చేయడంతో అలీబాబా వంటి చైనీస్ ఈ కామర్స్ కంపెనీలు పూర్తిగా దెబ్బతిన్నున్నాయి. అమెజాన్ వంటి అమెరికన్ కంపెనీలకు లాభం. ట్రంప్ మరో 50 దేశాలపై సుంకాలను 2.5% పెంచుతానని, అవి దారికి రాకపోతే 10% పెంచుతానని హెచ్చరించారు. And if the BRICS nations want to do that, that's okay, but we're going to put at least a 100% tariff on the business they do with the United States. You know what the BRICS is, right? You guys know. ట్రంప్ చైనా వస్తువులపై సుంకాలను పెంచడం భారతీయ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు ఎక్కువ లాభదాయకం. చైనీస్ ఎలక్ట్రానిక్స్ కన్నా భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్ లో చవకగా లభించనున్నాయి. ఇండియాను టారిఫ్ కింగ్ అంటూ ట్రంప్ విమర్శిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే తాజా కేంద్ర బడ్జెట్ అమెరికన్ వస్తువులపై సుంకాలను తగ్గించింది భారత్. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017-18లో చైనాపై సుంకాలు పెంచారు. అప్పట్లో చైనా తన వస్తువులను వియత్నాం, మెక్సికో ద్వారా అమెరికాలో డంప్ చేసింది. ఇప్పుడు మెక్సికో మార్గం కూడా మూసుకుపోయింది. ఇది కూడా భారత్ కు లాభదాయకమే. సుంకాల పెంపు వల్ల అమెరికాలో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ పరిణామాలు భారత్ ఎగుమతులకు మరిన్ని అవకాశాలు సృష్టిస్తాయి. భారతదేశ విద్యుత్ యంత్రాలు, ఆటోమొబైల్స్, ఫార్మా, రసాయనాలు, దుస్తులు, వస్త్ర రంగాలు లాభపడే అవకాశం ఉంది. భారత్ వాణిజ్యానికి మంచి అవకాశం. 2023-24లో అమెరికాకు మన దేశం $77 బిలియన్ అంటే 6,75,000 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అదే సమయంలో అమెరికా నుంచి దిగుమతులు $42.2 బిలియన్ అంటే 3,67,000 కోట్ల రూపాయలు మాత్రమే. కాబట్టి ఈ ట్యాక్స్ వార్ లో ఇండియా విజేతగా నిలిచే ఛాన్స్ ఉంది.